వెల్కమ్ బ్యాక్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ జిల్లాలో వందల మంది శిశువులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నవజాత శిశువుకు సరైన వైద్యం అందటం లేదు. కారణాలు ఏమిటి? శిశువులు ఎందుకు చనిపోతున్నారు? నల్గొండ జిల్లాలో ఏటా పెరుగుతున్న శిశు మరణాలపై స్పెషల్ స్టోరీ. అక్షరాల 578. ఇదేదో మ్యాజిక్ ఫిగర్ కాదు. గతేడాది నల్గొండ జిల్లాలో నమోదైన శిశు మరణాల సంఖ్య శిశు మరణాలు తగ్గించడానికి ఎన్నో కోట్లు వెచ్చిస్తున్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వందలాది మంది జన్మిస్తున్నారు. అయితే పౌష్టికాహార లోపంతో వీరిలో చాలా మంది పుట్టుకతోనే రోగాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రధానంగా శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక వీరిలో చాలా మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది. నవజాత శిశు మరణాలు తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన శిశు చికిత్సా కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జిల్లా మొత్తం 12 ఆసుపత్రుల్లో నవజాత శిశు చికిత్స సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం ₹1 కోటి వెచ్చించాలని కూడా ప్రణాళిక వేశారు. ఇప్పటి వరకు నల్గొండతో పాటు నాగార్జున సాగర్, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నకిరేకల్, మునుగోడు, రామన్నపేట, దేవరకొండ, చౌటుప్పల్, కోదాడ, ఆలేరు హాస్పిటళ్లలో ఈ విభాగాల ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు చికిత్సా కేంద్రాలు లేకపోవడంతో శిశువులు చనిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. చిన్న పాపకి హాస్పిటల్ తీసుకొస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఆపరేషన్ చేయాలని చెప్పారు. నల్గొండ తీసుకుపోమన్నారు. మధ్యకు వచ్చేసరికి చనిపోవడం జరిగింది. హైదరాబాద్ పోవడానికి ఏమో పైసలు లేవు. డైరెక్ట్ తీసుకుపోవటానికి మాకు అక్కడ మా దగ్గర కూడా సర్కార్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దేవరకొండలో ఆపరేషన్ చేస్తే మంచిగా పిల్లలు దక్కుదురు, మంచిగా ఉండు. ప్రభుత్వం అయిపోయింది. లాస్ట్కు పిల్లలు కూడా దక్కకుండా చేసారు. 10 నెలలు మోస్తేవి, బరుగు ఎత్తుతీవి. మరి లేదా నల్గొండ నుంచి ఇడికి వస్తే కథమవుతుండే. 10 నెలలు ఎందుకు మోయాలి? దేవుడు ఎందుకు ఇచ్చిండు? ప్రభుత్వాన్ని ఇట్లా ఎందుకు చేస్తుండ్రు? ఏం ప్రభుత్వం? దొంగ ప్రభుత్వం అంటున్నారు. జిల్లాలో గతేడాది శిశు మరణాల సంఖ్య పెరిగింది నిజమే అని, కాన్పుల ఆధారంగా అన్ని ఆసుపత్రుల్లో త్వరలోనే శిశు చికిత్సా కేంద్రాలు ప్రారంభిస్తామంటున్నారు వైద్యాధికారులు. నకిరేకల్లు, తర్వాత చౌటుప్పల్, తర్వాత హుజూర్ నగర్ ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా దగ్గరలో ఇవి అయిపోయాయి. తర్వాత రామన్నపేటలో ఏదైతే చిన్నపిల్లల డాక్టరు లేనందున మనకు అక్కడ దాన్ని మనం ఆపరేషన్ చేయట్లేదు. నవజాత శిశువుల చికిత్సా కేంద్రాల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన పిల్లలకు శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల అనేక మంది పసిపిల్లలు చనిపోవటం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరం నుంచి చూసినట్లయితే ఒక సంవత్సరంలోనే 500 పసిపిల్లలు పుట్టగానే చనిపోవటం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని హాస్పిటళ్లకు వివిధ సౌకర్యాలు, శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన నవజాత శిశు చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. జగన్ను బయటకు రానివ్వకుండా కుట్ర. టీడీపీ కాంగ్రెస్లపై విజయలక్ష్మి ఆరోపణ. కొండా దంపతులకు వైకాపా జలక్. 4 అనుచరులపై సస్పెన్షన్ వేటు. రాష్ట్ర ఎంపీలతో రాహుల్ భేటీ. తాజా రాజకీయాలపై చర్చ. నల్గొండ జిల్లాలో పెరుగుతున్న శిశు మరణాలు పట్టించుకోని వైద్య శాఖ అధికారులు.